టికెట్స్ 2 ఊటీ 2600. ఇదిగో బ్యాలెన్స్ 400. కీప్ ఇట్ టిప్స్. 400 టిప్సా? 400 టిప్సా? సైలెంట్ గా ఉండు. హనీమూన్ ట్రిప్పా? కనిపెట్టేశారే మీరు. కార్తీక్ సరిగ్గా కనిపెట్టారు కదా. చాలా బుద్ధిమంతురాలు నువ్వు. ఐ యామ్ గోయింగ్ విత్ కార్తీక్. తను ఇలా చేసిందంటే దానికి కారణం ప్రేమే కదా. కంబైన్ స్టడీస్ అని చెప్పి ఇద్దరిని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేశారు కదా. నేనేదైనా చెప్తే నన్నేమో తిడుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద సందేహం పడితే వాళ్ళకు మన మీదున్న రెస్పెక్ట్ పోతుందని ఆ రోజు అన్నారు. ఇప్పుడేమైందో చూసారా? ఆ కుర్రాడి ఇంటి వాళ్ళు ఎవరు? మీ వాళ్ళేనా? నేను ఆడిటింగ్కి వెళ్ళొచ్చేది మాథ్యూ బోట్లోనే. బోట్లో అటు ఇటు వెళ్తూ వస్తుండగా చూసి చిన్న స్మైల్, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఎంత ధైర్యం! లెటర్ రాసి వెళ్ళిపోయాడు. పిల్లల్ని గారాబం చేస్తే ఇలాగే జరుగుతుంది. ఆ మాథ్యూ ఇంటికి వెళ్ళి చూసొద్దామా? ఏదైనా సమాచారం దొరుకుతుందేమో. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చెప్పారని నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, కానీ ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. తర్వాత మంచి రిలేషన్షిప్ పాడవుతుంది. అది కాకుండా చర్చి పెద్ద మనిషికి తెలిస్తే ఏమవుతుంది? దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మన ఇంట్లో వేరే మతస్థులు ఉండడం చాలా కష్టమని వాళ్ళకి తెలియపరచాలి. వాడు మతం మారితే అన్ని తేలికవుతుంది. నేనిక్కడ నా కూతురు గురించి బాధపడుతూ ఉంటే మీరు చర్చికి మనుషుల్ని పోగు చేయడంలో ఆలోచిస్తున్నారా? మనం వాళ్ళని త్వరగా కనిపెట్టకపోతే వాళ్ళిద్దరూ కాపరం చేయడం మొదలు పెడతారు. అలా అయితే పిల్లలుంటారు. రీటా, చిన్నప్పుడు మసూలీపట్నంలో నేను తాయారమ్మ మట్టి కుండ పెట్టుకొని వంట చేసే ఆటలో ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి అలాంటి ఆటలు నీతో నేను కలిసి ఆడలేదు అని చెప్తే అది ఎలా ఒప్పుకోగలను చెప్పు? ఏమంటున్నారు? అంటే ఇది చిన్న పిల్లలు ఆడే ఆట లాంటిది, కొన్ని రోజులు మర్చిపోతారు. గో ఇన్సైడ్. ఏంటి మాథ్యూ, పొద్దు కాకముందే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఉంటారు కదా, సరేనా? అయ్యో ప్రభువా! విశ్వాసం లేని యదవా! ఇక నేను వీడి ముఖం కూడా చూడకూడదు. వీణ్ణిక్కడ పనోడుగాన చూశాను, ఇంట్లో ఒకడిగా చూశాను. అయినా వీడేం పని చేశాడో చూసారా? చాలు మాథ్యూ. నేను చేసింది అంత పెద్ద తప్పా ఫాదర్? నేను నిజమైన ప్రేమికుల్ని ఎప్పటికీ విడదీయకూడదనే కదా మన మతము వివరంగా చెప్పింది. మళ్ళీ అదే మతం గురించి మాట్లాడుతూ దగ్గరికి రా. చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నిజంగా నాకు తెలియదు ఫాదర్. అవతల ఒడ్డుకి మాత్రమే నేను చేర్చాను. వాళ్ళిద్దరు జోడీ చూస్తుంటే నీ ముందు బోటుకెళ్ళు. చిన్న పాపకి ఇది తెలియకూడదు. లేదు ఫాదర్, ఈ ఇంటికి కృతజ్ఞుడిగా ఉంటాను. విశ్వాసంతో ఉంటాడంట. ఏంటి ఫాదర్ ఇదంతా? ఇంతకు మించి వీడిక్కడ ఉండాలా? తప్పక ఉండాలి, లేకపోతే ఊరంతా ఈ విషయం తేలిపోతుంది. రండి సార్, లోపలికి రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఇట్స్ ఓకే. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోండి. ఇంతవరకు తప్పుగా ఏదీ జరిగుండదని నమ్ముదాం. కానీ వాడు తనని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో కాస్త మీకు తెలిస్తే చెప్పండి. ఇలా చూడండి మాథ్యూ సార్, నాకేమీ తెలియదు. ఫాదర్, రోజు ఒక్క పూటైనా వాడు నా పక్కన కూర్చొని తింటాడు. ఒకే ఒక్క ముద్ద నా కంచంలో నుంచి తింటే నాకు తృప్తి. వాడు నాకు కొడుకు మాత్రమే కాదు మాథ్యూ సార్, మంచి ఫ్రెండ్ కూడా. అర్థం చేసుకోండి. మీకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే దయచేసి మాకు తెలియజేయండి. వయసులో ఉన్న పిల్లలు నిజమే, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు. అంతవరకు మన ఇద్దరి కుటుంబాలు తప్పితే వేరే ఎవరికి తెలియకూడదు.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. న్యూలీ మ్యారీడ్? జస్ట్ మ్యారీడ్. ఓ ఓకే. సో కోల్డ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, 1 second. నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. త్వరగా వచ్చి. సార్ వీ నీడ్ సమ్ మోర్ అడ్వాన్స్ మనీ. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 second. 13,000. వీ విల్ వెకేట్ ఇమీడియట్లీ. ప్లీజ్ మేక్ ద బిల్. షూర్ సార్. బిల్ రెడీ చేయమ్మా. ఓకే సార్. కమ్. హే, వాట్ హ్యాపెన్? ఏమీ లేదు. ఏమైంది? ఏ వాట్? నో. కమ్ ఆన్, గివ్ మీ కిస్. నో. కమ్ ఆన్ రియా. నేను ఫ్రెష్ అప్ అవుతాను. ప్లీజ్ 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 ప్లీజ్. నేను లోపలికి రానా? ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. అంతవరకు నథింగ్. రియా, నేను కాస్త కిందకి వెళ్ళి వస్తాను. డోర్ క్లోజ్ చేసేళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ష్యూర్. దిస్ ఇస్ యువర్ బిల్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కమింగ్. హాయ్. కార్తిక్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అట్లీస్ట్ కాల్ అయినా అటెండ్ చేయొచ్చు కదా. ప్యాక్ చేయి, మనం బయలుదేరదాం. షిఫ్టింగ్ టు అనదర్ హోటల్. వై? ఇక్కడేంటి ప్రాబ్లం? ఇక్కడ వేరే బుకింగ్ ఉందంట. ఇంతకు మించి వెళ్ళలేం సార్. ఏమైంది? ఓ, ఇట్స్ ఓకే, కమ్ ఆన్. కార్తిక్. యా, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఐ కాంట్ స్టే హియర్. ఇంత చెత్త రూమ్లో నేను ఇంతవరకు స్టే చేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? కార్తిక్, షట్ అప్. నాకు వామిట్ వచ్చేలా ఉంది. కమ్ ఆన్, లెట్స్ గో. సీరియా, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. వై? వాట్ హ్యాపెన్? ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుండాలి,
కొన్నవన్నీ ఎక్స్పెన్సివ్. నా దగ్గరే లెక్కలు చెప్తున్నావా? నా కోసం చేసిన ఖర్చులన్నీ క్యాల్కులేట్ చేసి పెట్టుకో. ఐ విల్ బై ఎవ్రీథింగ్ బ్యాక్. చేతిలో డబ్బు లేకుండా నేను అమ్మింది నా సెల్ ఫోన్ని. ఏ కార్తిక్, బ్యాగ్లో నా బ్యాంగిల్స్ ఉన్నాయి. కావాలంటే నువ్వు దాన్ని అమ్మేసి వేరొక మంచి హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడే పెట్టాను కదా. నువ్వేమైనా చూసావా? లేదే. హోటల్లో నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాగ్లోనే ఉండింది. కమాన్, మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం పదా. నేను రాను. వై? ఖచ్చితంగా అది అక్కడ ఉండదు. అది అక్కడ ఉండదని నీకెలా తెలుసు? నిజం చెప్పు, అది నువ్వే తీసావా? అబద్ధం చెప్పి నన్ను చీట్ చేయాలని చూడొద్దు. చీటింగా? వాట్ యు మీన్? మా నాన్న కూడా నా వస్తువులేవి అడగకుండా తీసుకోలేదు. అయితే మీ నాన్నతో పాటు నువ్వు అక్కడే ఉండాల్సిందే. నౌ ఐఎమ్ షూర్ అది నువ్వే తీసుంటావు. రియా, మైండ్ యువర్ వర్డ్స్. యు చీట్. డోంట్ కాల్ మీ అ చీట్. యు ఆర్ ఎ లయర్. ఉండు, నేనెవరో చూపిస్తా. హలో నాన్న, నేనే నాన్న. నాన్న, మీకు వినపడుతుందా? కార్తీక్, ఎలా ఉన్నావు? ఉండ్రా. ఆనందం, కార్తీక్ లైన్ లో ఉన్నాడు. చెప్పరా. సారీ నాన్న, నన్ను క్షమించండి. తెలియక మిమ్మల్ని వదిలేసి వచ్చేసాను. పర్వాలేదురా, పర్వాలేదు, మర్చిపో. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. వచ్చేరా, త్వరగా వచ్చేరా బంగారం. మీకు అన్ని వచ్చిన తర్వాత చెప్తాను. సరేరా, సరే. అమ్మా, నాన్న. మరా బంగారం. అయ్యయ్యా, చిచి చిచి చిచి, నీలాంటి ఒక ఈడియట్ కోసమా నేను ఇల్లు వదిలేసి వచ్చింది. ఆ ఫోన్ ఇటివ్వు. రే కార్తీక్. ఏమండి? మన కార్తీక్ ఎక్కడున్నాడు? హలో అమ్మా, నేనే రియాన్ మాట్లాడుతున్నాను. దేవుడా, నువ్వు దీవించావు. నా కూతురు ఫోన్ చేసింది. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఉన్నట్టుండి నాకు పిచ్చి పట్టిందమ్మా. నాపై కోపడొద్దని నాన్నతో చెప్పమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. ఐఎమ్ వెరీ సేఫ్ మా. నేను అక్కడికే వస్తున్నాను. హలో. షట్, ఇందులో ఛార్జే లేదు. నేను ఊరికి తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేళ్ళు. నువ్వే పెద్ద మనిషి కదా, నేను లేకుండా వెళ్ళు.